ప్రైజ్ లార్డ్. ఈరోజు రెండవ పట్టణంగా యోహోను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాము. యోహోను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆల్ఫాయు ఓమెగియు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. వాక్యం దేవుడు దీవించునుగాక. అలాగే దేవుడు మనలను తన తండ్రికి ఒక యాజకులుగాను ఒక రాజ్యముగాను చేయుటకు ఆయన మానవ రూపంలో వచ్చి మనుష్య కుమారునిగా ఈ లోకములకు వచ్చి మన కోసం సిలువలో తన రక్తాన్ని దారదారులుగా కార్చి సిలువలో తను బలియాగమైనారు. ఆయన మన కోసమే మన పాపములను క్షమించి తన తండ్రికి ఒక రాజ్యంగా యాజకులుగా మనల్ని చేశారు. అవును, ఆయన త్వరలోనే మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆ రోజు ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. నిజమే, ఇవి అన్నీ జరగవలసి ఉన్నాయి త్వరలోనే. ఆయన ఆల్ఫాయు ఓమెగియు నేనే, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు నేనే అని సర్వాధికారియకు దేవుడు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అది నిజం. ఆయన వస్తున్నారు త్వరలోనే. కనుక ఆయనని ఆ రోజు పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. కనుక మనం ప్రభువు వచ్చే టైంకి మనం సిద్ధపడదాము. మనం పాప క్షమాపణ పొంది ప్రభువుతో వెళ్ళటానికి మనం సిద్ధపడి రెడీగా ఉందాము. ఈరోజుకి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.